వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి, అలాగే మిరపతో పాటుగా టమాటో, అలాగే వివిధ రకాల పంటలు సాగు చేసిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ కూడా అతి భారీ హెచ్చరిక. ఈ నెల 8వ తారీఖున మధ్య బంగాళాఖాతంలో నెల్లూరుకి దగ్గరలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో 8వ తారీఖు నుంచి ఒక 3 రోజుల నుంచి వారం రోజుల పాటు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పంట నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని తప్పకుండా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇది ఉపరితల ఆవర్తనంగా ఏదో ఒక ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, అలాగే తెలంగాణ రాష్ట్రంలో దీని ప్రభావంతో విస్తారమైన వర్షాలు 8వ తారీఖు నుండి 12 లేదా 13వ తారీఖు మధ్యలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో అత్యధికమైన చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే ముఖ్యమైన నగరాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజలు కూడా అలర్ట్గా ఉండి తగిన జాగ్రత్తలు అయితే అక్టోబర్ 2వ వారంలో తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడబోతుంది, ఈ అల్పపీడనం ఎక్కడ తీరాన్ని తాకనుంది, ఈ అల్పపీడనం ప్రభావంతో సీమలో ఎంత ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఏపీ తెలంగాణలో ఏ పంటలు వేసిన రైతులకు ఎక్కువగా నష్టం ఉండే అవకాశం ఉంది, ఏ తారీఖున ఇది తీరాన్ని తాకుతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఇది జస్ట్ ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే. రానున్న రోజుల్లో ఇది మారొచ్చు. ఒకవేళ మారితే మీకు క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను. ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే బంగాళాఖాతంలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణాంధ్రలో దుమ్ము దులపనున్నాయి వర్షాలు, మధ్యాంధ్రం ముంచెత్తనున్నాయి, ఉత్తరాంధ్రను ఊపేనున్నాయి వర్షాలు, అలాగే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో వాన బీభత్సం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ, పడమర తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కూడా చాలా చోట్ల మంచి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఏపీ తెలంగాణలో 8వ తారీఖు నుండి మళ్ళీ వర్షాలు ఎక్కువ ప్రదేశాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో. ఇక ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే మనం రాయలసీమ, అలాగే దక్షిణ కోస్తాలో ఎక్కువగా భారీ నుండి అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది. కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఈ విధంగా ప్రెజెంట్ ఉన్న ట్రాక్ ప్రకారం అయితే వర్షాలని మనం అక్టోబర్ 2వ వారంలో చూసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ ఉపరితల ఆవర్తనం దిశ మార్చుకున్నా, ఒకవేళ బలహీన పడినా కానీ మనం వర్షాల ట్రాక్ వేరేగా ఉండే అవకాశం ఉంది. దాని గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. ఈ రోజు ఉన్న ట్రాక్ ప్రకారం అయితే వర్షాలు ఈ విధంగా చూసే అవకాశం అయితే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, అలాగే పడమర తెలంగాణలో ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, మునుగు కానీ, అలాగే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే ఉంది. అలాగే ఇటు ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాన్, మహబూబాద్తో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలని మనం ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం రాయలసీమ, దక్షిణ కోస్తా, పడమర తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణలో ఎక్కువ చోట్ల మనమైతే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలను అయితే అక్టోబర్ 2వ వారంలో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగా దీనికి పూర్తిగా కూడా పరిగణలోకి తీసుకుని ప్రజలు కానీ, అలాగే రైతులు కానీ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రాయలసీమలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. దాదాపు మిచాంగ్ తుఫాన్ తర్వాత, అంటే డిసెంబర్ 3వ తారీఖు మిచాంగ్ తుఫాన్ వచ్చింది. ఆ సందర్భంలో నెల్లూరు దగ్గర క్రాస్ అయింది. మళ్ళీ దాదాపు సంవత్సరం తర్వాత అయితే మనమైతే ఈ ఉపరితల ఆవర్తనం ఇటు రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు దగ్గరలో అయితే కొనసాగుతుంది. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. చాలా చోట్ల
రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలైతే కొంచెం విస్తారమైన భారీ నుండి అతి భారీ వర్షాలని మనము ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చూసే అవకాశం ఉంది. దాదాపు 10 నెలల తర్వాత ఒక భారీ ఉపరితల ఆవర్తనం అయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. అది కూడా రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా. కాబట్టి రాయలసీమ రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చాలామంది వరి సాగు చేసిన రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వరి సాగు చేసిన రైతులందరూ కూడా కోతలకు వచ్చిన సందర్భంలో వరి కోతను కోసిన తర్వాత వాళ్ళ ధాన్యాన్ని పూర్తిగా కూడా పల్లపు ప్రాంతంలో అయితే వాళ్ళు ఆరబెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ పల్లపు ప్రాంతంలో ఆరబెట్టే సందర్భంలో పూర్తిగా కూడా తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు పడటం వల్ల పూర్తిగా కూడా ధాన్యం తడిచిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులు వరి సాగు చేసిన రైతులందరూ కూడా ఎక్కడా కూడా రోడ్ల పైన కానీ అలాగే ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో కానీ మీ వరి ధాన్యాన్ని అయితే పూర్తిగా కూడా పోసి అయితే దయచేసి ఆరబెట్టకండి. ఎందుకంటే ఒక్కసారిగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఏదైనా మెరక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతాల్లో మీ వరి ధాన్యాన్ని పోసి ఆరబెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ సందర్భంలో మీకు పూర్తిగా కూడా ఎంత భారీ వర్షం వచ్చినా కానీ నష్టం ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వరి సాగు చేసిన రైతులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. అలాగే ముఖ్యంగా రాయలసీమలో చాలామంది వేరుశెనగ కానీ అలాగే ఇటు వచ్చేసరికి పత్తి కానీ అలాగే మొక్కజొన్నతో పాటుగా ముఖ్యంగా టమాటో సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాయలసీమలో వచ్చే 10 రోజులు అంటే ప్రజెంట్ అక్టోబర్ 2వ తారీఖు ఈ 3వ తారీఖు ఈ అక్టోబర్ 3 నుంచి 13వ తారీఖు మధ్యలో చాలా చోట్ల రాయలసీమలో విస్తారమైన వర్షాలు మనము సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. పూర్తిగా కూడా వర్షాలు చాలా చోట్ల అతివృష్టితో నష్టాలైతే రైతులకి కలిగించే అవకాశం అయితే ఉంది. మీకు ఆల్రెడీ గత వారం రోజులుగా అప్డేట్ అయితే ఇస్తున్నాను. మంచి వర్షాలు అయితే రాయలసీమలో పడతాయి. అతివృష్టితో చాలా చెరువులు నిండి చెరువులకు గండ్లు పడే అవకాశం అయితే ఉంది. అలాగే చాలా ప్రాజెక్టులు నిండే అవకాశం అయితే ఉంది. చాలా వాగులు నిండి పొంగి పొర్లే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. తక్కువ సమయంలోనే ఎక్కువ స్థాయిలో వర్షాలను అయితే మనము రాయలసీమలో రానున్న 10 రోజుల్లో ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో పంట నష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే అధికారులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో నెల్లూరు కానీ ప్రకాశం జిల్లా కానీ అలాగే రాయలసీమ ప్రాంతంలో వచ్చే 2-3 నెలల్లో విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ కర్ణాటక రాష్ట్రంలో అలాగే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇటు తుంగభద్ర కానీ అలాగే ఇటు వచ్చేసరికి ముఖ్యంగా ఏదైతే కృష్ణానది ఉందో పూర్తిగా కూడా ఉప్పొంగే అవకాశం అయితే మరొకసారి అయితే ఉంది. శ్రీశైలం పరిసర ప్రాంతాలు, కర్నూలు పరిసర ప్రాంతాల్లో. కాబట్టి ముఖ్యంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో వరదల్ని మనం ఖచ్చితంగా వచ్చే 2-3 నెలల్లో చూసే అవకాశం అయితే ఉంది. ఎప్పటికప్పుడు కూడా రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాలో ఎక్కువ స్థాయిలో వర్షాలను అయితే మనం వచ్చే 2 నెలల్లో చూసే అవకాశం అయితే ఉంది. మరొక పక్కన హైదరాబాద్ నగరంలో కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వచ్చే 10 రోజుల్లో ఖచ్చితంగా సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా అక్టోబర్ 3 నుంచి 13 మధ్యలో మంచి వర్షాలు మనం చూసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రజలు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నగరాల విషయానికి వస్తే నగరాల వివరాల్లోకి వెళ్తే కర్నూలు కానీ అలాగే తిరుపతి నగరం కానీ చిత్తూరు నగరం కానీ అలాగే ఇటు వచ్చేసరికి అనంతపురం నగరంతో పాటుగా నెల్లూరు అలాగే ఒంగోలు నగరంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే మనం రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది. ఈ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అలాగే గుంటూరు, విజయవాడతో పాటుగా ఏలూరు, విశాఖపట్నం అలాగే కాకినాడ నగరాల్లో కూడా భారీ వర్షాలను అయితే ముఖ్యంగా ఈ ఆవర్తనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా 8వ తారీఖున ఏర్పడిపోయే ఆవర్తనం యొక్క ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాతావరణం యొక్క క్లియర్ కట్ అప్డేట్. రానున్న రోజుల్లో ఏమైనా ఆవర్తనం కనుక మారినా దిశ మారినా కానీ అలాగే వర్షాల్లో ట్రాక్ మారినా కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రెజెంట్ అయితే భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కానీ 8వ తారీఖు నుంచి ఆవర్తనం ప్రభావంతో ఎక్కువ చోట్ల మంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ అయితే నా తరపున మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా మనస్పూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.